ఆదివాసీలతో పాటు బహుజనులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. సభాధ్యక్షులు సింగం సత్యనారాయణ గారికి ఈరోజు ఆదివాసీ దినోత్సవం ఇంత ఘనంగా జరుపుకోవడానికి ఒక మార్గదర్శిగా స్ఫూర్తిగా ఉన్న పెద్దలు ఏకలవ్య అవార్డు గ్రహీత, గిరిజనరత్న అవార్డు గ్రహీత సింగం పట్టాభి గారికి, అదేవిధంగా ఈ యొక్క ఆదివాసీ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక తాడేపల్లిగూడెం శాసనసభ్యులు వారు బుల్లిశెట్టి శ్రీనివాస్ గారికి, నాయకులు ఈతకోట తాతాజీ గారికి, సోమేష్ గారికి, రఘు గారికి, అదేవిధంగా ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు, తెలుగుదేశం పార్టీలో ప్రధానమైన లీడర్గా ఉన్న కొండారెడ్డి నారాయణ ప్రసాద్ గారికి, వేదికను అలంకరించిన పెద్దలు కృష్ణరాయ్ గారికి, పార్వతి గారికి, అదేవిధంగా ఈ యొక్క ఆదివాసీ దినోత్సవ ఉత్సవాలను విజయవంతం చేస్తున్న సింగం రుద్రయ్య గారు, సుబ్బారావు గారు, ఈశ్వరుడు గారు, కృష్ణ గారు, త్రిమూర్తులు గారు, బండి పార్వతి గారు, అదేవిధంగా ఎస్టీ సంక్షేమం సంబంధించిన నాయకులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రియమైన మిత్రులారా, ఈ రోజున ఆదివాసీ దినోత్సవాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నారంటే దానికి కారణం సింగం సత్యనారాయణ గారు వారు చేపట్టిన విద్య. ఆ విద్యకి మూలం ప్రపంచ మేధావి నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన విద్య ద్వారా ఆ విద్యలో ఉన్న నైతికతని గమనించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పే బ్యాక్ టు సొసైటీ అనే ఏదైతే నినాదం ఇచ్చారో ఆ నినాదాన్ని మస్తిష్కంలోకి ఎక్కించుకుని ఈ రోజున సింగం సత్యనారాయణ గారు ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయిలో ఉండి తన జాతుల్ని మర్చిపోకుండా, అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క మార్గదర్శకులు నడుస్తూ నా జాతి ప్రజలందరినీ నేను ఒక చోట క్రోడీకరించి వారికి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు దిశానిర్దేశం చేయవలసిన అవసరం ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏవైతే ఈ జాతులకు, బహుజన జాతులకు ఒక లక్ష్యాన్ని ఏర్పరిచారో ఆ లక్ష్యాన్ని తెలియజేయవలసిన అవసరం ఉందని చెప్పేసి ఈ యొక్క ఆదివాసీ ఉత్సవాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మీ అందరి కర్తవ్యంతో వారికి హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ప్రియమైన మిత్రులారా, ఈరోజు ఆదివాసీ దినోత్సవం అంటే ఆదివాసుల యొక్క స్థితిగతులు అంటే సామాజిక, రాజకీయ, ఆర్థిక, విద్య, ఉపాధి, ఉద్యోగ తదితర రంగాల్లో ఆదివాసీలైన మనము ఏ స్థాయిలో ఉన్నాము, ఎక్కడున్నామని చెప్పేసి మనం సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మనల్ని పాలించే ప్రభుత్వాలు ఇప్పటికే మనం సమీక్షిస్తూ ఉన్నాయి. అదేవిధంగా మన సంక్షేమం కోసం, మన అభివృద్ధి కోసం, వీళ్ళన్నింటి కోసం కూడా లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి వివిధ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా మన ఉన్నతికి, అభ్యున్నతికి నిరంతరం కూడా వారు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అయితే మన నుంచి వాటిని అందుకునే ఆలోచన శక్తిని కూడా మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ రోజున ఆదివాసీల్లో అక్షరాస్యత శాతం 50% కంటే తక్కువే ఉంది. అంటే 75 సంవత్సరాల క్రితం ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ విద్యను అభ్యసించే అవకాశాన్ని భారత రాజ్యాంగం ద్వారా మనం కల్పిస్తే 75 సంవత్సరాల్లో ఎస్టీల యొక్క అక్షరాస్యత 50% లోపే ఉంది. అదేవిధంగా ఎస్సీల యొక్క అక్షరాస్యత కూడా 60% లోపు ఉంది. బహుజనుల్లో ప్రధానమైన భాగం బీసీల యొక్క అక్షరాస్యత శాతం 70% కంటే తక్కువే ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో మనందరం కూడా అక్షరాస్యులైతేనే ఏదైనా సాధించగలం. అదేవిధంగా ఈ సందర్భంగా మరొక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. 75 సంవత్సరాలుగా మనం విద్యా అవకాశాలను పొందుతూ కూడా ఇప్పటికి కూడా మన ఎస్టీల్లో 50% కంటే అక్షరాస్యత లేదంటే 100కి 100% అక్షరాస్యత సాధించాలంటే మరొక 75 సంవత్సరాలు సమయం కావాల్సిన అవసరం ఉంటుంది. మరో 75 సంవత్సరాల తర్వాత మనందరం కూడా ఇక్కడి నుంచి భూగ్రహం మీద నుంచి మార్స్ గ్రహం మీదకి వెళ్ళి అక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినా కూడా ఆ గ్రహం మీద కూడా మనం వెనుకబడి ఉంటాము. ప్రియమైన
ఆదివాసీ గిరిజన సోదరి మండలారా, మీ అందరూ కూడా మీ గురించి, మీ బిడ్డల గురించి ఆలోచించాల్సిన అవసరం